అందరికీ నమస్కారం. నేను మేమ చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా కరివేపాకు వేస్తాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. మా నాన్నగారికి చాలా ఇష్టం అన్నమాట. ఇలాగే ఆయన వేయించుకుని వండించుకునేవారు. ఉల్లిపొండు అంటే ఇవి చిన్నవి, వీటి నుండే ఉల్లిపాయలు తయారవుతాయి. ఇలా బొందుగా ఉండగానే మనకు అమ్ముతారు మార్కెట్లో. ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటాం. పసుపు వేస్తాం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు వేసుకున్నాం. ఈ మా అమ్మ చేపలు అంటారు. మా అమ్మయ్య మేనమామలు అంటే ఎంత ఇష్టమో ఈ చేపలు అంటే అంత ఇష్టంగా తింటారంట. అందుకే వీటిని మా అమ్మ చేపలు అంటారు. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు ఈ వాటర్తో మగ్గించుకొని ఇవి ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. ఒకసారి ఇలా కదుపుకొని ఇంకా గరిటెతో కదిపితే సితికిపోతాయి. ఇప్పుడు చింతపండు సిగ్గుపెట్టుకున్న పులుసు పోసుకోవాలి. దగ్గరకు వచ్చే వరకే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చాలు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మేమ చేపల పులుసు రెడీ. ఎలా ఉండాలి, మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.